స్వయంగా వచ్చి పెళ్లి కుమార్తెను తయారు చేస్తారా ఎక్కడైనా? కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఆయన వివాహము చేసుకోబోయే ఈ సంఘము, తనకు భార్యగా కాబోతున్నటువంటి ఈ సంఘము ఎలా ఉండాలో ప్రభు చెప్పి వెళ్ళారు. మరలా ఒకవేళ తప్పిపోతుందేమో నా భార్య, నేను వివాహం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు నా భార్యలో లోపం కనపడుతుందేమో, ఈ సంఘములో కళంకము కనపడుతుందేమో, అలాంటిది ఏది ఉండకుండా, ఆ అపరిశుద్ధత ఏది ఉండకుండా, అవినీతి ఏది ఉండకుండా, మహిమలో లోపించేదేది ఉండకుండా నేను దానిని తయారు చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మగా నేనే ఈ భూమి మీదకి దిగి వెళ్ళి ఆ సంఘమును ఎత్తబడే వరకు దానిని సిద్ధపరుస్తూనే ఉంటా. ఏ వివాహం భూమి మీద అలా జరగదండి. పెళ్లి కుమారుడు తన గదిలో తాను ఉంటారు, ఈమె తన గదిలో తను తయారవుతారు. ఇద్దరు వచ్చి వేదిక మీద కూర్చోవటం మనం చూస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సిద్ధపాటు ఎలా ఉందంటే, అన్నీ చెప్పి వెళ్ళారు. ఇదిగో వివాహము జరగబోతుంది అని చెప్పారు, దానికి కావలసిన ఆభరణాలు ఇవి ధరించుకో అని చెప్పారు, ఇలా ఉంటే నాకు ఇష్టంగా ఉంటారని చెప్పారు, మీరందరూ ఒక చోట కూడుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ఇంకొకటి ఏం చేశారంటే, ఆయనే వచ్చి మళ్ళీ సిద్ధపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని దాని కొరకు తను తానే అప్పగించుకున్నారు. ఎలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సంఘము కొరకు తన ప్రాణాన్ని కోల్పోవటమా? సంఘము కొరకు తన శరీరాన్ని నలగొట్టుకోవటమా? సంఘము కొరకు, సంఘము పరిశుద్ధంగా కనపడుట కొరకు, సంఘము పాపము లేనిదిగా కనపడుట కొరకు, సంఘము పవిత్రంగా ఉండుట కొరకు, సంఘములో ఏ లోపము లేకుండా ఉండుట కొరకు తన శరీరం మీద గాయములా, తన శరీరం మీద రక్తపు మచ్చలా, తన శరీరం అంతా కొళ్ళపొడుచుకోవటమా? ఈ ప్రేమ మనుషుల ప్రేమ లాంటిది కాదు. మనుషుల ప్రేమ మరొకరి కొరకు మరణించడానికి ఇష్టపడదు. మనుషుల ప్రేమ మరొకరి కొరకు కోల్పోవడానికి ఇష్టపడదు. మనిషి ప్రేమ సంపాదించుకోవడానికే చూస్తుంది తప్ప, ఈ వ్యక్తి కొరకు నేను ఇది లాస్ అయిపోవాలనుకుంటున్నాను అనుకోదు. ఏదైనా మాకు ఇస్తే మేము ఇస్తాం, అదే ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమ అండి అది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఎందుకు? ఏదో ఆశ ఉంది. బదులు ఆశించకుండా, ఏ ఆశ లేకుండా, ఏ విధమైనటువంటి రిటర్న్స్ లేకుండా మనిషి ప్రేమ ఎవ్వరిని ప్రేమించదు ఎప్పటికీ. కానీ ఏ బదులు ఆశించకుండా ప్రేమించేది క్రీస్తు ప్రభు ప్రేమ ఒకటే. ఆ ప్రేమే మనం ఏమి ఇవ్వాలని కోరుకోకుండా, మన నుంచి ఏదో కావాలని కోరుకోకుండా విస్తారముగా ప్రేమించిన ప్రేమ. ఎలా ప్రేమిస్తున్నారంటే ప్రభు, కొన్నిసార్లు మనం తప్పిపోయినా, కొన్నిసార్లు మనం పడిపోయినా, కొన్నిసార్లు మనం ఆయన్ని సిలువ వేస్తున్నా, ఆయనకి ఇష్టంగా జీవించకపోయినా, ఆయన నామాన్ని అవమానపరుస్తున్నా, ఆయన కూటములకు రాకపోయినా, ఆయన బిడ్డలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా, ఆయన బిడ్డలుగా కనపడకుండా మరుగైపోతున్నా, ఆయన నామాన్ని మనం బయటికి చాటలేకపోయినా, ఆయన ప్రేమను అనేకులకి చెప్పకపోయినా, ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తూనే ఉంది. ఆ ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆ ప్రేమ మన కొరకు పరిగెడుతూనే ఉంది. ఈ రోజుకైనా మనుషులకు అర్థమైందండి ఆ ప్రేమ. ఎందుకు నా ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు? ఎందుకు నా ప్రభు నన్ను ఎంత వెంటాడుతున్నారు? నేనేమి ఇవ్వాలని నన్ను ప్రేమిస్తున్నారు? ఎందుకు నా ప్రభుకి నేనంటే ఎంత ప్రేమ? మనిషి అంటే దేవునికి అంత ప్రేమ ఎందుకండి? మనిషి ఏమన్నా పవిత్రంగా జీవించేస్తున్నాడని ఆయన ప్రేమిస్తున్నారా? మనిషి ఏమన్నా దేవుని చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నారని సంఘమును ప్రేమించి దాని కొరకు తను అప్పగించుకున్నారా? సంఘము అంటే ఒకళ్ళే కాదు, అందరూ. ఈ సంఘములో ఎంతమంది ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉంటారు. ఈ కోట్ల మంది కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. అందులో కొందరు భక్తి చేసిన వారు ఉంటే ఉండొచ్చు, భక్తి చేయని వారు ఉన్నారు, ప్రార్థనాహీనులు ఉన్నారు, లోకస్తులుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు, దేవుని బాధ పెట్టేవారు ఉన్నారు, దేవుని ఏడిపించేవారు ఉన్నారు, దేవుని గాయాలలో వేలు పెట్టి తాకి చూసేవారు ఉన్నారు, ఆయన్ని పదే పదే సిలువ వేస్తున్న వారు ఉన్నారు. వారందరూ సంఘంలో ఉండినప్పటికీ ఆ సంఘం అంతటి కొరకు ఆయన ఏం చేశారు? ప్రాణాన్ని పెట్టారు. సంఘం అంతటి కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఎవరి దగ్గర కనుగొనగలమండి మనం ఇలాంటి ప్రేమ? ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రేమను చూపించమని అడుగుతాం? ఈ లోక సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందంటే,
నా భర్త నన్ను ఒక మాట అంటే ఆయన నన్ను ప్రేమించట్లేదు. మనుషుల యొక్క అర్థం చేసుకునే విధానం ఇలా ఉంటుంది. ఒక మాట అంటే వారికి నా మీద ప్రేమ లేదు. నా భార్య నన్ను ఒక మాట అన్నారు కాబట్టి ఆమెకి నేనంటే ప్రేమ లేదు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయములు చేస్తారు. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరా? నిజమైనటువంటి స్నేహితుడు యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. ఆయన లెక్కలేనన్ని గాయములు చేస్తారు మనకి. పగవాడు అనేకమైన ముద్దులు పెడతాడు. ప్రేమ లేకపోయినా ప్రేమ ఉందని నటించే వారు ఎక్కువగా ఉంటారు. అది ప్రేమ అని మనుషులు భ్రమపడతారు. కానీ నిజమైన ప్రేమ ఖచ్చితంగా శిక్షిస్తుంది. నిజమైనటువంటి ప్రేమ ఖచ్చితంగా ఏం చేస్తుంది? మనల్ని శిక్షిస్తుంది. నిజమైన ప్రేమ ఖచ్చితంగా గాయపరుస్తుంది. నిజమైన ప్రేమ ఖచ్చితంగా మనకి మొట్టికాయలేస్తుంది. నిజమైన ప్రేమ ఖచ్చితంగా మనల్ని అడ్డుకుంటుంది. నిజమైన ప్రేమ కొన్నిసార్లు నో చెప్తుంది. నిజమైన ప్రేమను కలిగి జీవించడమే మన జీవితాల్లో మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని చెప్పాలి. ఆ ప్రేమ కోసం వెతుక్కుంటేనే ఈ రోజున లోకంలో నన్ను బాగా ప్రేమిస్తాడు, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి, నన్ను బాగా ప్రేమించింది అమ్మాయి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసేసుకుంటారో ఆ తర్వాత ఒక మాట అంటే తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతారు, ఇంకెక్కడో కోర్టుల చుట్టూ తిరుగుతారు, ఇంకెక్కడో పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతారు. ఎందుకు? నిజమైనటువంటి ప్రేమ నా భర్తకు ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నప్పుడు ఆయన వద్దు అని చెప్పి నన్ను ఒక మాట అన్నారు, నా మీద కోప్పడ్డారు. ఆ మాటకే నేను ఎక్కడికో పెద్ద మనుషుల దగ్గరికి పరిగెత్తి, ఎక్కడో కోట్ల చుట్టూ పరిగెత్తి, ఇంకేదో చేసి, ఇంకేదో నేను ఎందుకు ఇలా నేను నా జీవితాన్ని ఇలా వ్యర్థం చేసుకుంటున్నాను, నాశనం చేసుకుంటున్నాను. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదంటే ఆ ప్రేమ మనల్ని గాయపరుస్తుంది. ప్రేమతో గాయపరుస్తుంది. గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే ప్రభు చెప్పారు. మనల్ని గాయపరిచే ప్రేమ ప్రభు ప్రేమ. ఎందుకు గాయం చేయాలి? ఎందుకు మనల్ని గాయపరుస్తానని చెప్పారు? నిజమైన స్నేహితుడు కోరి గాయములు చేస్తాడని ఎందుకు రాసి ఉంచారు? మనం తప్పిపోతున్నప్పుడు, ఒకసారి చెప్పినప్పుడు, బుజ్జగించినప్పుడు, అమ్మా నువ్వు అలా చేయకని చెప్పినప్పుడు ఈ మనిషి వినడం, ఈ మనిషి మాటకు లోపడడు, సంఘము లోపడదు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఏదో ఒక విధమైనటువంటి ముళ్ళు పెట్టి, అనగా గాయము పెట్టి మనల్ని ప్రేమిస్తూనే మనల్ని మళ్ళిస్తారు ఆయన దారిలోకి. మనల్ని ప్రేమిస్తూనే, మనకి మొట్టికాయలు వేస్తూనే ఆయన మళ్ళీ తన దారిలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే, నా ప్రభు నన్ను విడిచిపెట్టేశారేమో, నా దేవుడు నన్ను వదిలిపెట్టారేమో, నాకు ఈ అనారోగ్యము దేనికి, నాకు ఈ అప్పుల బాధ దేనికి, నాకు ఈ దురవస్థ దేనికి, నాకు ఈ ఇబ్బంది దేనికి, నా ప్రభు నన్ను విడిచిపెట్టేశారేమో, నా జీవితంలో ప్రభు బయటికి వెళ్ళిపోయారేమో, నన్ను ఆయన పట్టించుకోవట్లేదేమో, నన్ను ప్రేమించట్లేదేమో, నన్ను వదిలేశారేమో, నా ప్రార్థన వినటం లేదేమో. కాదు దేవుని బిడ్డ, సంఘమును క్రీస్తు ఏం చేశారు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించారు. మనమందరము ఆయన ప్రేమలో ఒక రకంగా చెప్పాలంటే ఉయ్యాలు ఊగుతున్నాం. ఏం చేస్తున్నాం? ఆయన ప్రేమలో ఉయ్యాలు ఊగుతున్నాం. ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన ఏం చెప్పారో, నా అరచేతిలో నిన్నేం చేశాను? చెక్కుకున్నాను. మనమందరము ప్రభు అరచేతిలో చెక్కబడిన వారము, ఆయన ప్రేమలో ఊయలు లూగుతున్న వారము. ఇట్లాంటి ప్రేమ కలిగిన దేవుని కొరకు సంఘము ఎలా నిలబడాలంట? కళంకము లేనిదిగా. మనం నిలబడాలంటే నిలబడలేమండి కళంకం లేని వారిగా. పవిత్రులుగా మనం నిలబడాలంటే నిలబడలేం. ఆయనే మన కొరకు అప్పగించుకున్నారు కాబట్టి, ఆయన రక్తముతో మనల్ని కడగడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి, ప్రధాన యాజకుడైనటువంటి ఆ గొప్ప దేవుడు తన సొంత రక్తమును చేత పట్టుకుని ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించారు కాబట్టి ఆ గిన్నెలో రక్తము ఎప్పటికీ సిద్ధపరచబడే ఉంది. ఎవరైతే ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నేను పాపిని నాయనా, నా పాపముల కొరకు మీరు ఎప్పుడో మరణించారు, ఆ పరిశుద్ధ రక్తము చేత నన్ను కడగండని ఎవరు కన్నీరు కార్చినా ఆ తన పరిశుద్ధ రక్తం అనే ఆ గిన్నెలో నుండి మనల్ని ఏం చేస్తారైనా శుద్ధి చేస్తారు, కడుగుతారు. తన రక్తములో మనల్ని కడగాలని ప్రభు ప్రేమ. సంఘమును కడగటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు.
అసలు ప్రభు మరణించిందే దేనికంటే మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి. అక్కడ అదే చెప్పారు. పాపముల కొరకు మరణించారు నిజమే, కానీ తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నారంటే తన ఎదుట రేపు ఈ పెండ్లి కుమార్తెను పరిశుద్ధమైన కుమార్తెగా నిలబెట్టాలి. ఈ రోజున పెండ్లి కుమారులు ఎలా ఉంటున్నారు? స్టేజ్ మీదకి వచ్చే ముందు వరకు కూడా ఒక అబ్బాయితో చాటింగ్ చేసుకుంటే వస్తుంది అమ్మాయి. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయికి బాయ్ అని మెసేజ్ పెడితేనే కూర్చుంటాడు ఆ అబ్బాయి. ఎందుకంటే ఇష్టం లేదు, అక్కడ పవిత్రత లేదు వారి మనసులో. కానీ యేసు ప్రభు చేసుకోబోయేటువంటి ఈ సంఘము, మనము వివాహము చేసుకోబోయే ఆవరుడైనటువంటి ప్రభువు, ఆయన 100% పవిత్రుడు. సంఘమును కూడా పవిత్రముగా నిలబెట్టాలని ఏమి చేయగలను నేనని తన ప్రాణాన్ని వదిలేసుకున్నారు ప్రభు. సంఘమా, ఓ నేను వివాహము చేసుకోబోయే నా భార్య, నువ్వు పవిత్రంగా ఉండడమే నాకు కావాలమ్మా. నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా యవనస్తుడివైనా యవనస్తురాలివైనా, సంఘమా నువ్వు పవిత్రంగా కనపడాలంటే నీ కొరకు నేను ఏం చేయాలి? నా ప్రాణమును సైతం నేను పెడుతున్నాను, ఇదిగో నన్ను నేను పూర్తిగా అప్పగించుకున్నాను, ఇదిగో నీ కొరకు నన్ను నేను సబ్మిట్ చేసేసుకున్నా, సరెండర్ అయిపోయా. ఇంతకంటే ప్రేమించేవారు, ఇంతకు మించి ప్రేమించేవారు ఈ భూమి మీద ఎక్కడ లేరండి, పుట్టబోరు కూడా. అలాంటి ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుని ప్రేమను ఈ రోజున మనుషులు అపార్థం చేసుకొని మందిరానికి రావాలంటే ఎంత బాధ, మందిరానికి రావాలంటే ఎంత లేటు, మందిరానికి రావాలంటే ఎంత ఫోర్స్ఫుల్గా, మందిరానికి రావాలంటే ఆసక్తిలో ఎక్కడో 10% ఆసక్తి మనసులో కలిగి మిగతా 90% ఎక్కడో లోపల నుంచి వస్తూ, ఆయన ప్రేమించే ప్రేమేమో మన కొరకు తన్ను తాను మరణమునకు అప్పగించుకునేంత లోతైన ప్రేమ ప్రభుది. ఒక పక్క నుండి చేతుల్లో మేకులు కొడుతున్నా, కాళ్ళల్లో మేకులు దించుతున్నా, తలపైన ముళ్ళ కిరీటం పెట్టి నొక్కేస్తున్నా, డొక్కలో బల్లెపు పొట్టు పెట్టి పొడుస్తున్నా, తన వివస్త్రను చేసి అవమానపరుస్తున్నా, ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్నా, అంత ప్రేమించినటువంటి ఆ ప్రభు కొరకు ఒక ఆదివారము మనస్ఫూర్తిగా వచ్చేవారు ఎంతమంది? ఒక ఆదివారం రోజు హృదయపూర్వకంగా ఆనందంతో వచ్చేవారు ఎంతమంది? కళంకము లేని సంఘముగా మనం తయారు అవ్వాలని ప్రభు తను తాను అప్పగించుకుంటే సంఘము కళంకము కలిగిన సంఘముగా బ్రతుకుతుంది. కళంకము లేని సంఘముగా ప్రభు చేయాలని ఇష్టపడుతుంటే, పరిశుద్ధమైన సంఘముగా, పాపము లేని సంఘముగా, మాటలో పాపము లేనిదిగా, చూపులో పాపము లేనిదిగా, నడవడికలో పాపము లేనిదిగా, ఇచ్చి పుచ్చుకోవటంలో పాపము లేనిదిగా, కూర్చోటంలో పాపము లేనిదిగా, ఆలోచనలు తలంపుల్లో పాపము లేనిదిగా చేయాలని ప్రభు తన ప్రాణాన్నే వదిలేసుకుంటే, ఈ రోజున సంఘము పాపముతోనే సంఘంలోకి అడుగు పెడుతుంది, మందిరంలోకి అడుగు పెడుతుంది, పాపముతోనే బ్రతుకుతుంది, పాపపు ఆలోచనలతోనే జీవిస్తుంది, నిద్రపోతుంది. ఏమని చెప్పగలమండి? ఎలా తయారు చేయాలని ప్రభు అనుకుంటున్నారో ఆ యొక్క ఆలోచనలకు కొంచెమైనా కూడా సంఘము రీచ్ అవ్వట్లేదు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖం ఏమిటంటే, కళంకము లేనిదిగా నేను తయారు చేయాలని, ఇంతకంటే ఏమి చేయను, ఇంకా తన కుమారుని భూమి మీదకి పంపారు, ప్రాణమర్పించారు, మన కొరకు రాజ్యమును సిద్ధపరిచారు, మన కొరకు శరీర సంబంధమైన ఆశీర్వాదములను కూడా ఇస్తున్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనల్ని కాపలా కాస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. ఇంకెంతకంటే చేసేదేమీ లేదు. ఆయన చేయవలసిందంతా చేశారు మన కోసం. కానీ ఈ సంఘం అనే ఈ స్త్రీ, సంఘముగా పిలువబడుతున్నటువంటి ఈ మనుషుడు, ఈ మానవుడు దేవుడు చేసినటువంటి బలియాగమును దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క బలియాగమును, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును తన జీవితంలో సార్థకము కాకుండా నిరుపయోగంగా మార్చేసుకుంటున్నాడండి మనిషి. యేసు ప్రభు సిలువ మీద మరణించారా? మరణించారు. గుడ్ ఫ్రైడే అయిపోయింది. ఈస్టర్ వస్తుందా? అది కూడా అయిపోయింది. అసలు ప్రభు ఎందుకు అప్పగించుకున్నారు? నన్ను పవిత్రుడిగా చేయటానికి అప్పగించుకున్నారు. అందరూ ఒకసారి చెప్పండి, నన్ను పవిత్రునిగా చేయటానికే ప్రభువు సిలువ మరణాన్ని పొందారు. మనల్ని పవిత్రులుగా చేయటానికే ప్రభు ఏం చేశారు? సిలువ మరణాన్ని పొందారు. ఊరికే పొందలా. సంఘము తన ఎదుట నిలబడినప్పుడు, సంఘము ప్రతి ఒక్కరు మనము దేవుని రాకడకు ముందే ఒకవేళ మనం ఎత్తపడిపోయి మరణించి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు, అబ్బా
ఎలాంటి పవిత్రమైన కన్యకగా నువ్వు ఇక్కడికి వచ్చావమ్మా, ఎలాంటి పవిత్రమైన బిడ్డగా, ఓ ఈ ఆత్మ ఎంత మారు మనసు పొందితే ఇక్కడ ఇలా నిలబడింది. నా రక్తము వీళ్ళ విషయంలో వ్యర్థము కాలేదు. నేను భూమి మీద కాచినటువంటి ఆ అమూల్యమైన పరిశుద్ధ రక్తము ఈ వ్యక్తి విషయంలో వ్యర్థము కాలేదు, అదే నా సంతోషము అని ప్రభు ఆనందపడతారు. మనం బంగారం పెట్టుకుంటే, లేకపోతే ఇంకేదో పెట్టుకుంటే, ఇంకేదో కొనుక్కుంటే అది ప్రభువునకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. నా పిల్లలు దీవించబడుతున్నారు అని ఆయనకు ఆనందం ఓ పక్కనున్నా, ఆయన ముఖ్యముగా తన ప్రాణమునే తన శరీరమునే నలగొట్టుకోవడానికి అప్పగించుకున్నటువంటి ఒకే ఒక్క కారణం ఏంటంటే సంఘము పరిశుద్ధులుగా మార్చబడ్డానికే, సంఘము పవిత్రంగా చేయబడ్డానికే. ఈ రోజున పవిత్రము కలిగినటువంటి, పవిత్రముగా జీవించుచున్నటువంటి మనుషులు సంఘములో ఉండుట రేపు దేవునికి ఎంత ఘనత, రేపు దేవుని నామము మహిమపరచబడడానికి మనమందరము కారకులం అవుతాం. మహిమగల సంఘముగా, పవిత్రమైన సంఘముగా. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, నా జీవిత కాలములో ప్రతిరోజు నేను లేస్తున్నాను, రాత్రి అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఈ 24 అవర్స్లో ఎంతవరకు నా ఆలోచనలు పవిత్రంగా ఉండగలుగుతున్నాయి? ఎందుకంటే ప్రభు ఇలా పవిత్రంగా ఉండడానికి కోసమే తన ప్రాణాన్ని ఇచ్చానని చెప్తున్నారే. ఈ పవిత్రతకు ఎంత విలువ ఉందో ఆయన దృష్టిలో. నేను పవిత్రంగా బ్రతుకుట ఆయనకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, ఆయనకు అంత ప్రథమమైన విషయం అయినప్పుడు, అంతమంది దూతలు ఉన్నారు, అంత పెద్ద పరలోకం ఉంది, సృష్టి ఆయనది, సముద్రం ఆయనది, సముద్రాన్ని చూస్తే భయం వేస్తుంది మాకు, ఆ సముద్రం ఆయన చేతిలో ఉంచుకొని ఈ పాపి పరిశుద్ధుడిగా బ్రతుకుట కొరకే తన్ను తాను అప్పగించుకున్నారంటే ఈ పవిత్రత ఎంత ఉన్నతమైనదో, ఈ పరిశుద్ధత ఎంత చెప్పుకోదగ్గ విషయమో, ఈ పవిత్రంగా బ్రతుకుట ప్రభువుని ఎంత సాటిస్ఫై చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించాము మనం? 24 గంటల్లో ఎన్నిసార్లు మనం పవిత్రతను కోల్పోతున్నాం? ఎన్నిసార్లు మన చేతుల ద్వారా, ఎన్నిసార్లు మన తలంపుల ద్వారా, ఎన్నిసార్లు మన ఊహించే ఊహల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన క్రియల ద్వారా పవిత్రతను కోల్పోయి దానికి చోటే లేకుండా, ఆ హోలీనెస్కి మన జీవితంలో అసలు స్థానమే లేకుండా, తిన్నాము, నిద్రపోతున్నాము, లేచాము, బైబిల్ చదివాము, ప్రార్థన చేశాము, పవిత్రత మన జీవితాల్లో ఎంత అవసరం అంటే ఆ విలువ ప్రభువుకి తెలిసింది కాబట్టే ఏ విషయం కొరకు తన ప్రాణాన్ని అప్పగించలేదు. కానీ సృష్టిని చేసేటప్పుడు తన ప్రాణం అప్పగించలా. సృష్టిని తయారు చేసేటప్పుడు, మనిషిని తయారు చేసేటప్పుడు నీకోసం నేను మరణించి నా జీవితాన్ని, నా శరీరాన్ని నీకు ఇస్తాను అని చెప్పలా. ఒక మనిషి యొక్క పవిత్రత కొరకు, వింటున్నారా? ఒక మనిషి యొక్క పవిత్రత కొరకు, ఒక మనిషి యొక్క పవిత్రమైన జీవితము కొరకు తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని అప్పగించుకున్నారండి ప్రభు. ఏ విషయాల్లో పవిత్రంగా ఉండలేకపోతున్నావు ఈరోజు? ఏ విషయాల్లో పవిత్రంగా ఉండడం చేతనవ్వట్లేదు సంగమా మనకి ఈరోజు? ఒక మాట విషయంలో పవిత్రతను కాపాడుకోలేకపోతున్నామా? ఒక చూపు విషయంలో పవిత్రతను కాపాడుకోలేకపోతున్నామా? నా భర్త కంటే పలానా పురుషుడు చాలా బాగున్నాడు, పైకి ఏమీ ముట్టనట్టు, పైకి ఏమీ అంటనట్టు, మనసులో జరగవలసిందంతా ఏమవుతుంది? ఇక్కడ జరిగిపోతుంది. హృదయములను లక్ష్యపెట్టు దేవుడు ఒక ఆయన ఉన్నారని, పై రూపాన్ని కాదు హృదయాన్ని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నారని, అంతరంగమును పరిశోధించే దేవుడు ఒక ఆయన ఉన్నారని, రహస్యముగా చూచుచున్న ఒక దేవుడు ఉన్నారని, నా హృదయాన్ని ఆయన బాగుగా ఎరుగునని, సముద్రపు అడుగు భాగములే ఆయనకి తేటగా కనబడుతున్నప్పుడు నరుని హృదయము మరీ తేటగా ఆయనకి కనబడుతుందని తెలిసి కూడా ఈ రోజున మనిషి పవిత్రతను తన జీవితంలో స్థాపించలేకపోతున్నాడు, స్థాపించట్లేదు, ఇష్టపడటం లేదు. వాక్యం చదివాము, ప్రార్థన చేసాము, ఇదే పవిత్రత అంటాడు. అది పవిత్రత ఎట్లా అవుతుందండి? దేవుని వాక్యము మళ్ళీ పవిత్రులుగా చేస్తుందంటే నమ్మొచ్చు, కానీ హృదయంలో పవిత్రతకు చోటు ఇవ్వకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా, చదివి విడిచిపెట్టేసి ప్రార్థన చేసుకుని ఏదో మొక్కుబడి కోసం 4 పలుకులు పలికి మరలా మన జీవితాన్ని ఇష్టానుసారం అంటే దేవుడు కోరుకునే పవిత్రత అది కాదు. దేవుడు కోరుకునే పవిత్రత ఎలాంటి పవిత్రత అంటే, ఆయన పెండ్లి కుమారుడు కాబట్టి ఆయనలో ఎలాంటి పవిత్రత ఉందో సంఘములో కూడా అదే పవిత్రత ఉండాలని ప్రభు ఎప్పుడూ కోరుకుంటున్నారు. దేవునిలో ఉన్నటువంటి పవిత్రత ఎంత ఉన్నతమైనదండి అది.
పాపమే లేని దేవుడు. అసలు ఆయనకి పాపం అంటే ఏమిటో ఎప్పుడు కూడా ఆయన జీవితంలో లేదు. ఆయన ఎప్పుడు పాపం చేయలా, ఏ విషయంలో కూడా చేయలా. అలాగూ మనల్ని సిద్ధపరచాలని మన కొరకు తాను ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. దేవుని ప్రేమ అర్థము చేసుకోవటం అంటే ఎలాగో తెలుసా అండి? నా కోసం మరణించారండి ప్రభు అని ఏడవటం కాదు. నేను ఎంతవరకు పవిత్రుడిగా బ్రతుకుతున్నానో ఆయన ప్రేమ నన్ను పవిత్రుడిగా మార్చాలని కదా. ఆ ప్రేమ నాకు అర్థమైందా? నాకు అర్థమైతే నేను పవిత్రంగా బ్రతుకుతా. నాకు అర్థమైతే నేను పవిత్రమైన చూపులు చూస్తా. నాకు అర్థమైతే నేను పవిత్రంగా నా జీవితంలో ప్రతి విషయంలో నేను పవిత్రతనే ముందు పెట్టుకుంటా. ప్రతి ఎగ్జాంపుల్ని విడమర్చి చెప్పడం కుదరదండి. ఈరోజున పవిత్రత కోసం చెప్పాలంటే ఏం చెప్తాం? ఇంట్లో భార్యే, బయట చూసే స్త్రీలందరి మీద వాళ్ళ చూపు ఎలా ఉంటుంది? పవిత్రమైన చూపే ఉంటుందా? సంఘంలో ఉన్నటువంటి పురుషులారా, స్త్రీలారా, మన చూసే చూపు, మన ఆలోచన, మన తలంపు పవిత్రమైన చూపేనా? ఎన్నిసార్లు వ్యభిచారపు చూపులు మన కళ్ళలో నుంచి బయటకు వచ్చాయి? ఎన్నిసార్లు ఆ చూపుల ద్వారా ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క ప్రాణమును, ప్రభు యొక్క దేహమును మనం వ్యర్థం చేశాం. ఆయన ఎంత ప్లాన్ వేసుకుని భూమి మీదకి వచ్చి మన కొరకు మరణిస్తే మన క్రియల ద్వారా ఒక్క క్షణంలో ఆ పవిత్రతను నాశనం చేసేసుకుంటున్నాం. మన జీవితంలో ఒక్క క్షణము, ఒక్క సెకండ్ ఆనందం కొరకు, ఒక్క 10 నిమిషాల ఆనందం కొరకు, ఒక్క వీడియో కొరకు, ఒక్క సంతోషము కొరకు ఆ పవిత్రతను మనం మిస్యూజ్ చేస్తున్నాం. ఆ పవిత్రతను మన జీవితంలో రానివ్వకుండా ఆటంకపరుచుకుంటున్నాం. బస్సులో వెళ్ళాల్సి వచ్చింది, ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది, వస్తుంది. మనుషులుగా ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో మనం ప్రయాణం చేయాలి కాబట్టి అనేక చోట్ల మనము లేడీస్ అండ్ జెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలో పవిత్రత ఎంతో అవసరం. ఆ సమయంలో భార్య దగ్గర లేనప్పుడు, ఒకవేళ భార్య ఉన్నా, ఎవరున్నా లేకపోయినా పవిత్రత చాలా అవసరం. పవిత్రమైన మనసు ఎంతో అవసరం. ఇక్కడ ఎవరూ లేరు, నేనేం చేసినా ఎవరు మాట్లాడరు. ప్రభువా నన్ను చూస్తున్నారా? ఎల్లెప్పటికప్పుడు క్షమాపణ అడగొచ్చులే. క్షమాపణ అడిగితే వెంటనే క్షమించే దేవుడు కదా యేసు ప్రభువారు. ఇప్పుడు నేనేమి అంతగా పట్టించుకోక్కర్లేదు. నా జీవితం నేను ఇలా కొనసాగిస్తే సంతోషం నా ఎదురుగా ఉంది కదా, అవకాశం వచ్చింది కదా, ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఈరోజున ఎంతమంది తమ జీవితాల పవిత్రతను కోల్పోతున్నారు. ఇలా కోల్పోయారు. ఇప్పటికే వయసుతో నిమిత్తం లేకుండా, పెద్దవారని చిన్నవారని లేకుండా, అరే నాకు వివాహం అయ్యి నా పిల్లలు పెళ్ళిడికి వచ్చి వారికి కూడా వివాహములు అయిపోయిన వారు నా ఇంట్లో ఉంటే ఇప్పుడు నాకేంటి శరీర సంబంధమైన కోరికలు? నేనెందుకు పలానా స్త్రీని, నాకు కూతురుతో సమానమైనటువంటి ఆ స్త్రీని నేను ఒక నవ్వు ద్వారా వశపరచుకోవచ్చా? నేను ఒక చూపు ద్వారా నా కళ్ళల్లోనికి ఆ వ్యభిచారపు పాపమును ఆహ్వానించవచ్చా? నేను బల్లారథం తీసుకుంటున్న వ్యక్తినే నా నిమిత్తము నన్ను పవిత్రుడిగా చేయటానికి నా ప్రభు తన దేహాన్ని అప్పగించుకున్నారని చెప్తున్నారే, నేను అలాగూ చేయవచ్చా? ఒక పురుషునికి భార్యగా చేయబడిన తర్వాత మరొక పురుషుడికి దగ్గరికి నేను వెళ్ళటం కాదు కదా, ఊహించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. వెళ్ళడం తర్వాత స్టెప్. అసలు నువ్వు వెళ్ళే ముందు నీ ఆలోచన వెళ్ళకూడదు. దేవుని బిడ్డ, ఎంత కష్టతరమైనటువంటి పని ఈ రోజున క్రైస్తవులకు సవాలుగా మారిపోయింది. భక్తి జీవితం అంటే మాటలతో చెప్పేది కాదు, క్రియలతో చేసి చూపించాలి. ఎంతమంది మధ్యలో ఉన్నా షోలమ్మితి ఏమంటున్నారు? నా ప్రియును నేను 10,000 మందిలో కూడా గుర్తించగలను. 10,000 మంది పురుషులలో కూడా నా ప్రియుడిని నేను గుర్తిస్తాను. 10,000 మందిలో ఎలా గుర్తిస్తావమ్మా? నా ప్రియుడు అలాంటి కలంకము లేని వ్యక్తి, నా ప్రియుడు అలాంటి పరిశుద్ధుడు, నా ప్రియుని యొక్క గుణగణాలు ఇలా ఉన్నాయి. నా భార్య ఎంతమంది పురుషుల మధ్యలో వర్క్ చేసినా, నా భర్త ఎంతమంది స్త్రీల మధ్యలో వర్క్ చేసినా, ఎంతమంది ఆపోజిట్ జెండర్ వాళ్ళ మధ్యలోకి పోయినా ఎలాంటి మచ్చ ఆయనలోనికి రాదు, ఎలాంటి మచ్చ ఆమెలోనికి రాదు. అలాంటి నమ్మకత్వాన్ని స్థాపించటమే పవిత్రత. అలాంటి నమ్మకత్వాన్ని మన జీవితంలో స్థాపించుకోవటమే పవిత్రత. కొంతమంది ఫంక్షన్ల దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, ఎందుకంటే అందరూ కలుస్తారు ఇష్టం వచ్చినట్టు,
ఇక ఎవరు గొడవల వాళ్ళు ఉంటారు, ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు. ఇక ఈ పవిత్రతకు స్థానము లేనివారు, ఈ పవిత్రత అంటే గిట్టని వారు, ఈ పవిత్రతకు తమ హృదయంలో చోటు ఇవ్వని వారు ఏం చేస్తారంటే, తమకి దగ్గర వరస అయినోళ్ళు, తమకి బాగా అనువైనోళ్ళు, తమకి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు పక్కన కూర్చోనో లేకపోతే ఎటో వెళ్ళిపోయో వారితో నవ్వులాట్లాడడం, వారితో మాట్లాడడం, వారి ముందే రకరకాలైనటువంటి వెర్రి చేష్టలు చేయటం చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో నేనైతే గమనించాను, మీరు గమనించే ఉంటారు. ఇది రహస్యంగా జరిగేది ఏం కాదులేండి. చూడండి, మన యొక్క పవిత్రత మందిరంలో బయట పడకపోవచ్చు, మన ఇంట్లో బయటకు పడకపోవచ్చు, బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు, లోకంలోనికి వెళ్ళినప్పుడు మన పవిత్రత అంటే ఏంటో చూపించాలి. అవకాశాలు మన కాళ్ళ దగ్గరకు వచ్చి పిలుస్తున్నా, అవకాశాలు మన కాళ్ళ దగ్గరకు వచ్చి మనల్ని ఆహ్వానిస్తున్నా, కంటి చూపు ద్వారా ఆహ్వానిస్తున్నా, సైగల ద్వారా ఆహ్వానిస్తున్నా, నోటి మాటల ద్వారా ఆహ్వానిస్తున్నా. నీ దేవుని జ్ఞాపకం చేసుకో. నేను పవిత్రంగా ఉండడానికి కోసమే నా ప్రభు తను అప్పగించుకున్నారు. ఈ సమయంలో నన్ను నేను ఈ పురుషుడి చేతికి, ఈ స్త్రీ చేతికి అప్పగించుకుంటే ఆయన నా కొరకు అప్పగించుకున్నటువంటి ఆ శరీరము వ్యర్థమైపోతుందేమో, ఆ రక్తము వ్యర్థమైపోతుందేమో, రేపు దేవుని దగ్గర నేను తల కిందకు దించుకుని నిలబడాల్సి వస్తుందేమో, నేను రేపు చిన్నపోవాల్సి వస్తుందేమో. అందుకే ఒక సామెత చెప్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు కాచుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని ఏం చెయ్యి, కాచుకో.